అనగనగా ఒక అడవిలో రాము అనే ఒక చిన్న ఉడుత ఉండేది. రాము చాలా చురుకైనది మరియు ఎప్పుడూ ఏదో ఒక సరదా పని చేస్తూ ఉండేది. ఆ అడవిలోనే లక్ష్మి అనే ఒక పెద్ద ఏనుగు కూడా ఉండేది. లక్ష్మి చాలా నెమ్మదైనది మరియు శాంతంగా ఉండేది. రాము ఎప్పుడూ లక్ష్మిని ఆట పట్టిస్తూ ఉండేది. కాని లక్ష్మి మాత్రం ఎప్పుడూ కోప్పడేది కాదు. ఒకరోజు రాము చెట్టు కొమ్మల మీద గెంతుతూ లక్ష్మి దగ్గరకు వచ్చింది. లక్ష్మి ఒక పెద్ద మర్రి చెట్టు కింద నిలబడి ఆకులు తింటూ ఉంది. లక్ష్మి అక్కా, లక్ష్మి అక్కా అని రాము చిన్నగా పిలిచింది. లక్ష్మి తన పెద్ద చెవులు అటు ఇటు తిప్పి చూసింది. రాము కొమ్మల మీద నుంచి మెల్లగా కిందకు దిగి లక్ష్మి తొండం దగ్గరకు వచ్చింది. ఏంటి రాము, ఏం కావాలి నీకు అని లక్ష్మి అడిగింది తన పెద్ద గొంతుతో. రాము చిన్నగా నవ్వింది. నువ్వు ఏం చేస్తున్నావు అక్కా, నేను ఆకులు తింటున్నాను రాము. నాకు చాలా ఆకలిగా ఉంది. అవునా, ఈ ఆకులు చాలా రుచిగా ఉన్నాయా అని రాము అడిగింది తన చిన్న ముక్కును ఆకుల దగ్గర పెట్టి వాసన చూస్తూ. చాలా బాగున్నాయి రాము, నువ్వు కూడా తింటావా అని లక్ష్మి అడిగింది ఒక ఆకును రాము వైపు చాచి. రాము తల అడ్డంగా ఊపింది. లేదు లేదు అక్కా, నాకు ఈ ఆకులు తినడం ఇష్టం ఉండదు. నాకు గింజలు, పండ్లు అంటే చాలా ఇష్టం. అవునా, సరే అయితే నువ్వు ఆడుకో, నేను తింటాను అని లక్ష్మి మళ్ళీ ఆకులు తినడం మొదలుపెట్టింది. రాము అక్కడే అటూ ఇటూ గెంతుతూ లక్ష్మిని చూస్తూ ఉంది. అప్పుడు రాముకు ఒక సరదా ఆలోచన వచ్చింది. అది లక్ష్మిని ఆట పట్టించే సమయం అనుకుంది. రాము మెల్లగా లక్ష్మి వెనుకకు వెళ్ళింది. లక్ష్మి తన పెద్ద తోకను అటు ఇటూ ఊపుతూ ఆకులు తింటూ ఉంది. రాము లక్ష్మి తోక మీద మెల్లగా ఎక్కి కూర్చుంది. కొంచెం సేపటికి లక్ష్మికి తన తోక మీద ఏదో బరువుగా అనిపించింది. అది వెనక్కి తిరిగి చూసింది. తన తోక మీద రాము కూర్చొని నవ్వుతూ ఉంది. రాము, నువ్వా ఇక్కడ ఏం చేస్తున్నావు అని లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది. రాము ఇంకా నవ్వుతూ, నేను నీ మీద రైడ్ చేస్తున్నాను అక్కా అంది. లక్ష్మికి కోపం రాలేదు. అది నవ్వింది. నువ్వు చాలా దస్తవుడివి రాము, కిందకు దిగు ఇప్పుడు. రాము మెల్లగా లక్ష్మి తోక మీద నుంచి కిందకు దిగింది. కాని మళ్ళీ వెంటనే లక్ష్మి కాలి దగ్గరకు వెళ్లి దాని కాలిని పట్టుకొని వేలాడింది. లక్ష్మి మళ్ళీ నవ్వింది. రాము, నువ్వు నిజంగా చాలా దస్తవుడివి. వదిలేయ్ నా కాలును. రాము లక్ష్మి కాలును వదిలేసింది కాని అక్కడే గెంతుతూ లక్ష్మి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. కొంతసేపటి తర్వాత రాము లక్ష్మితో, అక్కా, నాకు చాలా బోర్ కొడుతోంది. మనం ఏదైనా ఆట ఆడుకుందామా అని అడిగింది. లక్ష్మి కొంచెం ఆలోచించి, సరే రాము, మనం దాగుడుమూతలు ఆడుకుందాం. నువ్వు దాక్కో, నేను వెతుకుతాను అంది. రాము చాలా సంతోషించింది. నిజంగానా అక్కా, అయితే నేను ఇప్పుడే వెళ్ళి దాక్కుంటాను అని చెప్పి రాము వేగంగా అక్కడి నుంచి పరిగెత్తింది. లక్ష్మి తన పెద్ద శరీరాన్ని కదిలిస్తూ నెమ్మదిగా కళ్ళు మూసుకొని లెక్కించడం మొదలుపెట్టింది. 1, 2, 3, 4, 5. రాము ఒక పెద్ద పొద వెనుక దాక్కుంది. అది తన చిన్న గుండ్రటి కళ్లతో లక్ష్మిని చూస్తూ ఉంది. లక్ష్మి లెక్కించడం పూర్తి చేసి కళ్ళు తెరిచింది. నేను వస్తున్నాను రాము అని గట్టిగా చెప్పింది. లక్ష్మి నెమ్మదిగా అడుగులు వేస్తూ రామును వెతకడం మొదలుపెట్టింది. తన పెద్ద తొండంతో చెట్ల వెనుక, రాళ్ల వెనుక చూసింది. కాని రాము ఎక్కడా కనిపించలేదు. రాము పొద వెనుక నుంచి చూస్తూ నవ్వుకుంటోంది. లక్ష్మి తనను అంత తేలికగా పట్టుకోలేదు అనుకుంది. లక్ష్మి ఒక పెద్ద రాయి వెనుకకు వెళ్ళింది. అక్కడ కూడా రాము లేదు. లక్ష్మి కొంచెం నిరాశపడింది. రాము, నువ్వు ఎక్కడున్నావు అని పిలిచింది. రాము ఇంకా దాక్కునే ఉంది. లక్ష్మి తనను వెతకడం చూస్తుంటే దానికి చాలా సరదాగా ఉంది. లక్ష్మి అడవి అంతా వెతికింది. కాని రాము జాడలేదు. అప్పుడు లక్ష్మికి ఒక ఆలోచన వచ్చింది. అది మెల్లగా ఒక దగ్గర నిలబడి తన తొండంతో ఒక పెద్ద శబ్దం చేసింది. టూమ్! ఆ శబ్దానికి రాము ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అది దాక్కున్న చోటు నుంచి బయటకు వచ్చి చూసింది. లక్ష్మి అక్కడే నిలబడి నవ్వుతూ ఉంది. అక్కా, నువ్వు నన్ను భయపెట్టావు అని రాము అంది కొంచెం కోపంగా. లక్ష్మి దగ్గరకు వచ్చి రామును తన తొండంతో మెల్లగా తాకింది. నన్ను క్షమించు రాము, కాని నువ్వు చాలాసేపు కనిపించలేదు కదా. రాము నవ్వింది. సరేలే అక్కా, నువ్వు గెలిచావు. ఇప్పుడు నా వంతు. నేను దాక్కుంటాను, నువ్వు వెతకాలి అని లక్ష్మి అంది. రాము సంతోషంగా ఒప్పుకుంది. సరే అక్కా, నువ్వు వెళ్ళి దాక్కో, నేను కళ్ళు మూసుకుంటాను. రాము ఒక చెట్టు దగ్గర నిలబడి కళ్ళు మూసుకుంది. లక్ష్మి తన పెద్ద శరీరాన్ని దాచడానికి ఒక పెద్ద గుట్ట వెనుకకు వెళ్ళింది.
అది అక్కడ నిలబడి రాము కోసం ఎదురు చూడసాగింది. రాము కళ్ళు తెరిచి లక్ష్మిని వెతకడం మొదలుపెట్టింది. అది అటూ ఇటూ పరిగెడుతూ చిన్నగా లక్ష్మిని పిలుస్తూ ఉంది. లక్ష్మి అక్కా, ఎక్కడున్నావు నువ్వు? రాము అన్ని చెట్ల వెనుక, రాళ్ల వెనుక చూసింది. కానీ లక్ష్మి కనిపించలేదు. లక్ష్మి అంత పెద్దది కదా, ఎక్కడ దాక్కుంటుందో అని రాము ఆశ్చర్యపోయింది. చివరికి రాము ఆ గుట్ట వెనుకకు వెళ్ళింది. అక్కడ లక్ష్మి తన పెద్ద శరీరాన్ని దాచుకొని నిలబడి ఉంది. రాము లక్ష్మిని చూడగానే గట్టిగా నవ్వింది. అక్కా, నేను నిన్ను కనిపెట్టాను. లక్ష్మి కూడా నవ్వింది. నువ్వు చాలా తెలివైన దానివి రాము. ఇద్దరూ కలిసి చాలాసేపు ఆడుకున్నారు. రాము లక్ష్మి మీద ఎక్కి తిరిగింది. లక్ష్మి రామును తన తొండంతో పైకి ఎత్తి ఆడిపించింది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అడవిలో చీకటి పడటం మొదలైంది. రాము, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. చీకటి పడుతోంది అని లక్ష్మి అంది. సరే అక్కా అని రాము అంది కొంచెం బాధగా. ఆడుకోవడం అయిపోయిందని దానికి కొంచెం విచారంగా ఉంది. లక్ష్మి తన తొండంతో రామును మెల్లగా తన వీపు మీదకు ఎక్కించుకుంది. రాము లక్ష్మి వెనుక కూర్చొని తన చిన్న చేతులతో లక్ష్మి మెడను పట్టుకుంది. లక్ష్మి నెమ్మదిగా అడుగులు వేస్తూ తన ఇంటి వైపు నడవసాగింది. రాము లక్ష్మి వెనుక కూర్చొని చుట్టూ ఉన్న అడవిని చూస్తూ ఉంది. దారిలో వాళ్లు చాలా రకాల పక్షులను, జంతువులను చూశారు. రాము ప్రతిదాని గురించి లక్ష్మిని అడుగుతూ ఉంది. లక్ష్మి ఓపికగా అన్నింటికీ సమాధానం చెబుతూ ఉంది. కొంతసేపటికి వాళ్లు లక్ష్మి ఇంటికి చేరుకున్నారు. లక్ష్మి తన తొండాన్ని ఉపయోగించి రామును మెల్లగా కిందకు దించింది. థాంక్యూ అక్కా అని రాము సంతోషంగా అంది. ఈరోజు చాలా సరదాగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రాము. రేపు మళ్ళీ కలుద్దాం అని లక్ష్మి అంది ప్రేమగా. తప్పకుండా అక్కా, రేపు మళ్ళీ వస్తాను అని చెప్పి రాము తన ఇంటి వైపు పరిగెత్తింది. లక్ష్మి తన పెద్ద గుడిసెలోకి వెళ్ళింది. అది రోజంతా ఆడినందుకు కొంచెం అలసిపోయి ఉంది. కాని రాముతో ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. రాము తన ఇంటికి చేరుకొని తన అమ్మనాన్నలకు ఈరోజు జరిగిన విషయాలన్నీ చెప్పింది. వాళ్లు కూడా రాము మాటలు విని చాలా సంతోషించారు. ఆ రోజు రాత్రి రాము తొందరగా నిద్రపోయింది. మరుసటి రోజు లక్ష్మితో మళ్లీ ఆడుకోవడానికి అది చాలా ఆతృతగా ఎదురు చూస్తోంది. మరుసటి రోజు ఉదయం రాము నిద్రలేవగానే లక్ష్మిని కలవడానికి అడవిలోకి పరిగెత్తింది. లక్ష్మి అప్పటికే అక్కడ రాము కోసం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళిద్దరూ మళ్లీ కలిసి ఆడుకున్నారు. కొత్త ఆటలు ఆడారు, కథలు చెప్పుకున్నారు, పండ్లు పంచుకున్నారు. వాళ్ల స్నేహం రోజురోజుకు బలపడుతూ పోయింది. రాము చిన్నదైనా చాలా తెలివైనది. లక్ష్మి పెద్దదైనా చాలా ప్రేమగలది. వాళ్ళిద్దరి స్నేహం అడవిలో అందరికీ ఒక ఆశ్చర్యం మరియు ఆనందం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్నేహం ఎంత గొప్పగా ఉంటుందో వాళ్ళిద్దరూ నిరూపించారు. అలా వాళ్ళిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా కలిసిమెలిసి ఉండేవారు.